ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం ఉత్పత్తి ప్రకరణము 171వ భాగం. ఈ చిత్తోపాఖ్యానం యొక్క అంతరార్థాన్ని చెప్తున్నారు వశిష్ఠ మహర్షి. అయితే ఇంతవరకు జరిగినటువంటి ఉపాఖ్యానాల కంటే కూడా భిన్నంగా ఇది కొంచెం గొప్పగా వర్ణించారు దీని యొక్క అంతరార్థాన్ని వశిష్ఠ మహర్షుల వారు. నిన్నేమన్నారు వశిష్ఠ మహర్షి? రామా, ఆ అరటి తోటల నుండి లోకి వెళ్ళి కొందరు వెళ్ళి అలా సేద తీరుతున్నారు. ఆ అరటి తోటల్లో వెళ్ళి వెనక్కి రావడం లేదు, కొంతమంది వెలుపలికి రావడం లేదే అన్నాను కదా. వాళ్ళు ఎవరంటే బాగా వాళ్ళంతా కూడాను పుణ్యంతో పరిపక్వం చెందిన వాళ్ళు, బాగా పుణ్యం చేసిన వాళ్ళు ఆ విధంగా ఉన్నారు అని మనకి అర్థమవుతుంది. అలాగే అంధకూపంలో పడిపోయి పైకి లేవలేకుండా ఉన్నారే, వాళ్ళని గురించి చెప్పేటువంటి అంతరార్థం ఏంటంటే వాళ్ళు మహాపాతకంలో పడిపోయారు. ఘోర అంటే అరటి తోటలన్నీ కూడాను స్వర్గాలుగాను, ఆ అంధకూపాలు వచ్చి నరకాలుగాను మనం అర్థం చేసుకోవాలి. అంధకూపాలే నరకాలు, ఆ అరటి తోపులే స్వర్గాలుగా మనకి ఇక్కడ అంతరార్థం చెప్తుందన్నమాట. స్వర్గంపై అభిరుచి ఉన్నటువంటి చిత్తాలు అన్నీ కూడాను ఆ అరటి తోటలోకి వెళ్ళి ప్రవేశిస్తున్నాయి, అక్కడ సేద తీరుతున్నాయి. అంధకూపంలో పడి వెలుపలికి రాలేనటువంటి చిత్తాలు మహాపాతకంలో పడి ఘోర నరకాల్లో అలాగే ఉండిపోతున్నారు. ఇక ముళ్ళ పొదల్లో దూరారు కొంతమంది, వాళ్ళు వెలుపలికి రాలేకున్నారు అన్నారు కదా. ఆ ముళ్ళ పొదల్లో దూరి వెలుపలకు రాలేనటువంటి మనసులు ఏంటంటే మానవ జన్మ పొందిన వాళ్ళు. ఆ మనుష్య జన్మ పొందిన వాళ్ళు ఎలా ఉన్నారంటే వాటిలో ఆ మనుష్య జన్మను పొందిన వాళ్ళలో కొంతమంది ఏమో వివేకాన్ని పొంది కొంచెం ఆ సంసార బంధం నుండి విడివడి పడుతున్నారు. మరికొందరు అలా ఒక జన్మ నుండి మరొక వివేకాన్ని పొందకుండా ఒక జన్మ నుండి మరో జన్మకి, మరో జన్మ నుండి మరో జన్మకి ఇలా చరివిత చరణంగా వాళ్ళు ఆ జన్మ మరణ చక్ర భ్రమణంలో తిరుగుతూనే ఉన్నారు. ఇంకా ఆ పాడుబడ్డ బావిలో పడ్డ కొందరు మళ్ళీ కొంచెం ఒక్కరు తట్టుకుని తమాయించుకుని కాస్త స్థిమితపడి మళ్ళీ లేస్తున్నారు అన్నారు కదా. వాళ్ళ విషయం ఏమిటి అంటావేమో. వాళ్ళని గురించి చెప్తున్నటువంటి అంతరార్థం ఏంటంటే వాళ్ళు కొంతకాలము ఆ చేసిన పాపాలకు ఆ యొక్క దుఃఖాలన్నింటినీ అనుభవించి, ఆ పాడుబడ్డ బావిలో పడి ఆ గందరగోళంలో కొంత దుఃఖాలంతా అనుభవించి, ఆ తర్వాత ఆ ప్రాప్తించినటువంటి దుఃఖాలంతా అనుభవించిన తర్వాత తద్వారా పాప ప్రక్షాళనంతా చేసుకున్న తర్వాత తిరిగి మళ్ళీ ఉన్నతి పొందడానికి పైకి లేస్తున్నటువంటి ప్రయత్నంగా మనం అక్కడ అర్థం చేసుకోవాలి. ఇక్కడ చెప్పబడిన ముళ్ళ పొద ఏదంటే మనుష్య జన్మే ఆ ముళ్ళ పొద. ఎందుకని ముళ్ళ పొద అంటున్నావు? అనేకమైనటువంటి దుఃఖాలతో ముళ్ళతో కూడి ఉన్నదన్నమాట. ఎప్పుడు దిక్కుమాలిన కోరికలు, ఒక కోరిక తీరితే మరొక కోరిక, పెళ్ళాం బిడ్డలు, ఇళ్ళు వాకిళ్ళు అనేటువంటి వీటన్నింటితోనూ బంధింపబడిపోయి ఉంటుంది ఈ మానవ జన్మ అన్నమాట. ఇక్కడ వశిష్ఠ మహర్షి మనకు ఒక విషయం చెప్తున్నాడు. మనిషిగా పుట్టి కేవలం ఈ ప్రాపంచికమైనటువంటి భోగ విషయ సుఖాలే పరమార్థంగా భావించేటువంటి మనసులు ఎలా ఉన్నాయంటే ఇక్కడ చిత్తోపాఖ్యానంలో చెప్పిన ముళ్ళ పదల్లో ప్రవేశించేటువంటి మనసులన్నీ కూడాను కేవలము ఇదే పరమార్థం అని, ప్రాపంచిక భోగాలకే అంకితమైనటువంటి మనసులు అని చెప్తున్నారు అన్నమాట. ఇంకా అదే సందర్భంలో కొంతమంది ఈ వివేకం అనేటువంటి వశిష్ఠుని చూసి నవ్వుతూ దగ్గరకు వస్తూ ఉన్నారని చెప్పాడు. కొంతమంది నాకు దగ్గరగా రావడానికి ప్రయత్నిస్తున్నారు, కొంత దూరం దగ్గరగా వచ్చారు, మరికొంతమంది ఇంకొంచెం దగ్గరగా వచ్చారు అన్నటువంటి ఆ విషయం కూడా మనకి ఇక్కడ తెలిసింది కదా. వాళ్ళు ఎవరు అంటే శాస్త్రవిహితమైనటువంటి సాధనలో వాళ్ళ జీవితాల్లో ఒక పద్ధతి ప్రకారము సాధన చేసి, అది కూడా ఎలాంటి సాధన అంటే శాస్త్రం చెప్పిన రీతిలో శాస్త్రవిహితమైనటువంటి సాధన చేసి కొంత అభ్యుదయాన్ని, అభివృద్ధిని పొందినటువంటి ఉన్నత స్థితికి చెందినటువంటి మనసులు వాళ్ళంతా.
వాళ్ళ ఉన్నత స్థితి ఎంతవరకు ఉందంటే వాళ్ళు నన్ను సమీపించేటువంటి దూరంలో మనకు అర్థమవుతుంది. కొంతమంది కొద్దిగా వివేకం ఉన్న వాళ్ళు అలాగా చూచి నిలబడ్డారు. మరి కొంత వివేకం పెరిగిన వాళ్ళు ఇంకొక అడుగు ముందుకు వేసి ముందుకు వచ్చారు. ఇంకా బాగా వివేకం పొందిన వాళ్ళు నా దగ్గరకు పూర్తిగా నా సమీపానికి రాగలిగారు. కాబట్టి వివేకం పొందినటువంటి మనసులు అవన్నీ అని తెలుసుకో. జ్ఞానం వికసించిన వాళ్ళు జీవిత గమ్యాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు. అలా జ్ఞానం వికసించి వివేకాన్ని ఆశ్రయించి జ్ఞానాన్ని అభివృద్ధి పరుచుకుని అదేవిధంగా జీవితాన్ని చరితార్థం చేసుకోవాలన్నటువంటి ఆ భావనతో ఉన్నటువంటి వాళ్ళన్నీ అందరూ కూడాను ఆ వివేకం వైపుగా ఆకర్షితమై వస్తున్నారన్నమాట. అసలు మామూలుగా వివేకం అనేది చాలా ముఖ్యమైనది. వివేకం చెందడం అనేది మానవ జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి అంశం అన్నమాట. అలాంటి వివేకాన్ని పొందిన తర్వాత ఏమనిపిస్తుంది ఆ మనసులకి? ఇక నేను ఆ జీవిత గమ్యాన్ని నేను తెలుసుకోగలిగాను కదా అనేది ఎప్పుడు తెలుస్తుందంటే వాళ్ళకి వివేకం ఉదయించినప్పుడే. వాళ్ళలో నిత్యానిత్య వివేకం, ఏది నిత్యము ఏది అనిత్యము, ఏది సత్యము ఏది అసత్యము, ఏది తీసుకోవాలి ఏది వదిలేయాలి, అరటి పండులో ఏది తినాలి ఏ తొక్క పడేయాలి, బియ్యంలో రాళ్ళు కలిసిన బియ్యంలో వేటిని వేరేయాలి వేటిని ఉంచుకోవాలి. ఇదే నిత్యానిత్య వివేకం. ఆ వివేకం ఎప్పుడైతే వికసిస్తుందో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ జీవిత గమ్యం వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ఏమనిపిస్తుంది? ఇదే అసలు మన జీవిత గమ్యం ఏంటి, మన లక్ష్యం ఏంటి, మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి పోవాలి, మన యొక్క మార్గం ఎలా ఉంది, ఇవన్నీ కూడాను వాళ్ళకి విచారణ వాళ్ళకి కలుగుతుంది అనమాట. ఇదంతా కలగాలంటే ముందు కావాల్సింది వివేకం అన్నమాట. వివేకం కలిగిన తర్వాత ఈ జ్ఞానం వాళ్ళకి ఉదయించిన తర్వాత వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారనమాట. ఆనందంగా, అబ్బా ఇప్పటికి కదా నేను ఈ జీవిత గమ్యాన్ని తెలుసుకోగలిగాను అనేటువంటి ఆనందం వాళ్ళలో వికసించింది. వాళ్ళే నవ్వుతూ ఉన్నవాళ్ళు నన్ను చూసి. నిజమైన ఆనందం ఎప్పుడు వస్తుంది మనిషికి అంటే, ఎప్పుడు వస్తుంది నిజమైన ఆనందము? వాళ్ళ వివేకం ఉదయించినప్పుడే. వివేకం ఉదయించిన తర్వాత వాడికి జీవిత లక్ష్యం ఏంటో తెలుస్తుంది. అప్పుడు వీడికి తుచ్చమైనటువంటి చుట్టూ ఉన్నటువంటి విషయాలన్నీ కూడాను తృణప్రాయంగా వాడు తెలుసుకుంటాడనమాట. ఆ తర్వాత ఏమంటుంది? ఈ కనిపించేటువంటి విషయభోగాలు, ప్రాపంచిక సుఖాలు ఇవన్నీ కూడాను చాలా తుచ్చమైనవి, తృణప్రాయమైనవి అని తెలుసుకున్నాక ఇక వాటిపై అతనికి దృష్టే ఉండదన్నమాట. అటువంటి వాడికి ఏమవుతుంది? సంసార బంధం అనేది పూర్తిగా వదిలిపోతుంది. అంతేనా? అంతే కదా. బంధం ఎప్పుడు వదులుతుంది? ఈ యొక్క నాది 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 అనేటువంటి ఆ భావన ఎప్పుడైతే వదిలించుకుంటామో అప్పుడే బంధం వదిలిపోతుంది అనమాట. ఇప్పుడు నాకు ఒక ఆస్తి ఉంది, ఆ ఆస్తిని ఎలా కాపాడుకోవాలి, దాన్ని వాళ్ళు వచ్చి లాక్కుంటారేమోనే, దీని మీద వీళ్ళు ఇలాగా ఏదో చేస్తారేమోనే అనే భయంతో ఆ ఆస్తి నాది 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 అనుకున్నంత కాలం నాకు ఆ వ్యామోహము, ఆ బంధము అట్టాగే ఉంటుందన్నమాట. అది దుఃఖాన్ని తెచ్చిపెడుతూ ఉంటుంది. సుఖాన్ని దుఃఖం అన్నీ ఆ బంధంతో మనము అటాచ్ అయి ఉంటాం అనమాట. అలా కాక ఆస్తిని నేను ఎవరికైనా కూడా ఎవరికో ఇచ్చేసాను అనుకోండి, దానం చేశాను అనుకో, అప్పుడు ఎవరో వచ్చి నీ ఆస్తిపై కన్నేసి నీ ఆస్తిని నీ దగ్గర నుంచి లాక్కుంటే నువ్వు బాధపడతావు, ఎందుకంటే నువ్వు బంధించబడి ఉన్నావు కాబట్టి. అలా కూడా నీవే కనుక అది ఎవరికైనా ఇచ్చేసావనుకో మంచి ఆనందాన్ని, ఎంతో గొప్ప ఆనందాన్ని పొందుతావు అనమాట. అంటే ఇప్పుడు ఏంటంటే బంధం లేదు. బంధం ఉన్నప్పుడు దుఃఖం ఉంటుంది, బంధం లేకపోతే సంతోషం ఉంటుందన్నమాట. అలాగే ఈ ఆత్మలు కూడాను తుచ్చమైనటువంటి విషయాలన్నిటితోనూ బంధం వదిలిపోయింది కాబట్టి వాళ్ళు అందరూ సంతోషంగా ఉన్న మనస్సులు అవి అని చెప్తున్నారు. కాబట్టి ఆనందంగా మనిషి ఉండాలి అంటే సంసార దృష్టి వదలాలి అంటున్నారు. సంసార దృష్టిని వదిలిన వాడే ఆనందంలో ఓలలాడుతాడు. అర్థమైందా రామా? ఇంకా అలాగే కొంతమంది నన్ను చూడగానే ఆనందంగా దగ్గరకు వచ్చిన వాళ్ళు వీళ్ళైతే కొంతమంది తిరస్కార భావాన్ని చూపారు. పైపెచ్చు నన్ను తిట్టడం మొదలుపెట్టారు. ఏంటయ్యా నన్ను అడుగుతున్నా, ఎవరయ్యా నువ్వు, ఎందుకు ఇలా తిరుగుతున్నావు అని నేను సావధానంగా ప్రశ్నిస్తే దానికి సమాధానంగా వాళ్ళు ఏమంటారు? నీకెందుకు, నేను ఎవరైతే నీకెందుకు, నా మానాన్ని నన్ను పోని, నువ్వు నాకు పరమశత్రువువి, అయ్యో అనవసరంగా నీకు అంటపడ్డానే, నేను నాశనం అయిపోయాను, నేను పో అంటూ
తిట్టడం మొదలు పెట్టారు అని చెప్పాను కదా. కొన్ని మనసులు వాళ్ళు ఎవరు అంటే వాళ్ళు పూర్తిగా పరిణతి పొందనటువంటి జీవులు. వాళ్ళు పరిణతి పొందనటువంటి జీవులకు వివేకం ఉదయించదు, వాళ్ళ ముందు బుద్ధి పనిచేయదు, నిత్యానిత్య వివేకం వాళ్ళకి అసలు సోదిలోనే వాళ్ళకి రాదనమాట. కాబట్టి అటువంటి వాళ్ళు వివేకం పొందనటువంటి పరిణతి పొందనటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళు నన్ను తిడుతూ ఆ విధంగా తిరస్కరించిన వాళ్ళు అజ్ఞానులు వాళ్ళు. ఇంకా అక్కడ కొంతమంది కూర్చుని వాళ్ళే చూసుకుని ఏడుస్తున్నారనమాట. ఆ ఏడుస్తున్నారే, ఎందుకట్లా ఏడుస్తున్నారు? దానికి అంతరార్థం ఏంటి అంటే, అప్పటి వరకు నేను ఈ సుఖాలన్నీ నేను అనుభవించానే, ఈ సుఖాలన్నీ కూడాను నన్ను ఇంతవరకు నేను దీంట్లో సుఖాల్లో ఓలవలాడానే, ఆ సుఖాలన్నీ పూర్తిగా వాటి మీద మోజు తీరక ముందే, వాటన్నిటి పూర్తిగా అనుభవించక ముందే ఇవన్నీ వెళ్ళిపోతున్నాయే అని ఏడుస్తున్నారట. వెళ్ళిపోతున్నాయి అంటే ఎందుకు? కొద్దిగా వివేకం ఉదయించింది వాళ్ళకి, ఇవన్నీ తుచ్చంగా కనిపించాయి, వీటిని వదిలేస్తాం అనుకుంటున్నాడు. ఆ వదిలేస్తాం అనుకుంటున్నప్పుడు వాడికి ఏంటంటే అయ్యయ్యో ఇప్పటి వరకు అనుభవించానే, వెళ్ళిపోతున్నాయే అని ఏడుస్తూ ఉన్నాడు అనమాట. కొంచెం వివేకం పొంది ఇంకా పూర్తిగా సిద్ధి పొందనటువంటి చిత్తాలు కొన్ని అవయవాలన్నీ విడిపోతున్నాయి, అవయవాలు ఖండించుకుంటున్నాడు, తల ఖండించబడింది, చేతులు ఖండించబడింది అని చెప్పాం కదా. ఇవన్నీ ఏంటంటే వీళ్ళ పట్ల మహర్షి చేస్తున్నటువంటి అంతరార్థం ఏంటంటే, కొంచెం వివేకం కలిగినటువంటి వాళ్ళు, ఇంకా పూర్తిగా శుద్ధి పొందనటువంటి చిత్తం కలిగిన వాళ్ళు, భోగాలని వదిలేస్తూ ఉన్న వాళ్ళు, అవయవాలను వదిలేయడం అంటే ఇంద్రియాల నుండి పనితీరుని తగ్గించుకోవడం అనమాట. మనసు పనితీరుని, ఇంద్రియాల పనితీరుని తగ్గించుకోవడం అనమాట. కాబట్టి ఇప్పటి వరకు ఏదో హాయిగానే ఉన్నామే, ఇప్పుడు ఏదో ఈ వివేకం వల్ల నేను వీటన్నిటిని వదులుకోవాల్సి వస్తోందే అని ఆ ట్రాన్సిట్ పీరియడ్లో ఉన్నటువంటి వాళ్ళు అనమాట, భావించేటువంటి వాళ్ళు, ఆ ఏడుపు మొఖాలు పెట్టుకున్న వాళ్ళు అనమాట. ఇంకా ఈ భార్య, బిడ్డలు, ఇళ్ళు, వాకిళ్ళు వీళ్ళందరితో బంధింపబడినటువంటి చిత్తము ఏడుస్తూ ఇక మెల్లమెల్లగా వీటిని వదిలేయడానికి సమాయత్తం అవుతూ ఉంటుంది. ఎంత కష్టం అబ్బా, నేను ఈ అవయవాలన్నీ వీడిపోవాల్సి వస్తుంది అంటే, ఇంద్రియాలన్నీ అన్నిటినీ నేను కంట్రోల్ చేసి, మనసుని ఇంద్రియాలన్నీ కంట్రోల్ చేసి చేయాల్సిన పని ఏర్పడుతోందే అని బాధపడుతూ ఉన్నటువంటి చిత్తాలన్నమాట. అప్పుడు అవే ఆ ఇంద్రియాలన్నీ వీడిపోతున్నాయి అన్నటువంటి ఆ సన్నివేశం చెప్పడంలో అర్థం ఇదే అన్నమాట. ఇంకా చెప్తున్నాడు, వశిష్ఠ మాట చెప్పాడు కదా, నేను వాళ్ళు పరిగెత్తిపోతూ ఉన్న వాడిని భుజం పట్టి ఒకరిని ఆపాను, నేను బలాత్కారంగా పట్టుకున్నాను అన్నాడు కదా. దానికి అర్థం ఏంటంటే, వివేకం అనేది ప్రతి ఒక్క చిత్తాన్ని కూడా, ప్రతి ఒక్క మనసుని కూడా బలాత్కారంగా వివేకం గ్రహించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అది తప్పించుకు పారిపోతూ ఉన్నా సరే, వివేకం అనేది ఎదురుపడి కాదు, తప్పు బుద్ధి ఎప్పుడు కూడాను ఆ మనస్సుని చెడు మార్గం నుంచి దాని యొక్క మార్గం నుంచి మళ్లించడానికి ఎప్పుడూ బుద్ధి ప్రయత్నిస్తూనే ఉంటుంది. అంటే వివేకం ఎప్పుడూ కూడాను ఆ చిత్తాన్ని బలాత్కారంగా దాన్ని ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అని చెప్పడమే ఇక్కడ వశిష్ఠుడు పారిపోయేవాడిని గట్టిగా పట్టుకోవడం అన్నటువంటి సన్నివేశంలో అంతరార్థం అన్నమాట. ఇంకా ఏం చెప్పాడు, వాళ్ళకి ఎలా ఉన్నాయి, 1000 కళ్ళు 1000 చేతులు ఉన్నాయి అని వర్ణించడం జరిగిందనమాట ఆఖ్యానంలో. ఏంటా 1000 చేతులు 1000 కళ్ళు అంటే, ఇవి అనంతమైనటువంటి మనస్సు యొక్క అనంతమైనటువంటి సంకల్పాలు. ఆ చిత్తం యొక్క ఆ విస్తృతమైనటువంటి ఆ సంకల్ప వికల్పాలన్నీ కూడాను ఆ కళ్ళు, ఆ చేతులు రూపంలో చెప్పడం జరిగింది. ఇకపోతే ఇదేంటి విచిత్రంగా పెద్ద ఆయుధాలు పట్టుకుని వాడే కొట్టుకుంటున్నాడు కదా, ఏంటిది వాడినే చావగొట్టుకోవడం ఏంటి అనే దానికి అర్థం ఏం చెప్తున్నారంటే, అది కేవలం మనసు పడే సంక్షోభము అంటున్నాడు అన్నమాట. ఏవేవో చిన్న చాలా ప్రాపంచికమైనటువంటి కోరికలు, గొంతెమ్మ కోరికలు కోరి, ఆ కోరికలు కోరడం ఎవరు? మనసే చేస్తుంది. ఆ కోరికలను కోరేది మనసే అనమాట. అయితే ఆ కోరికలు తీరలేదనుకో, అవి తీరకపోతే నిరాశతో ఇది బాధపడేది, దుఃఖం పడేది ఇదే, కోరేది అదే, దుఃఖం పడేది అదే, మనస్సే అనమాట. ఆ దుఃఖాలను కాబట్టి ఎవరు దుఃఖాలు సృష్టించుకుంటున్నారు అంటే, మనసే తన దుఃఖాలను తాను సృష్టించుకుంటోంది. మనసే దుఃఖాలను కోరికలను కోరుతుంది. ఆ కోరికల వలన తీరకపోతే కలిగే దుఃఖాలని మనసే అనుభవిస్తుంది అన్నమాట.
కాబట్టి దాన్ని సృష్టించేది అదే, దానికోసం పరితపించేది అదే అనమాట. ఆ విధంగా ఆ పరుగు వీడు ఆ మనసే తనే సంకల్పించుకుంటూ తనే దుఃఖాలని సృష్టించుకుంటూ మళ్ళీ దాని యొక్క ఫలితాలను తనే అనుభవిస్తూ బాధపడుతూ ఉంది అని చెప్పడానికి వాళ్ళని వాళ్ళే కొట్టుకోవడం, అంటే మనసుని హింసించుకుంటోంది అని మనకి అర్థం చేసుకోవాలన్నమాట. అర్థమైందా? మనసే నిన్ను బంధిస్తోంది, హింసిస్తోంది, బాధ పెడుతుంది. బయట ఎవరో వచ్చి నిన్ను హింసించడం, నీ మనసే నిన్ను బాధ పెడుతోంది. నీ మనసే కష్టాన్ని సృష్టించేది నీ మనసే, దానికి బాధపడుతున్నది నీ మనసే. అది ఒక శత్రువులాగా నీపై దాడి చేస్తుంది. పట్టుపురుగు ఉంది కదా, అదేం చేస్తుంది పాపము, గూడును తన నోట్లోంచి వచ్చిన ద్రవంతోనే తను గూడును తయారు చేసుకుంటుంది. దాని లోపల అలాగే ఉండిపోతుంది. ఆ తయారు చేసుకున్న గూడు వల్లనే అది చస్తుంది అన్నమాట. ఎవరు తయారు చేశారు దానికి, ఎవరు దాని చావుకు శత్రువు ఎవరంటే బయట వాళ్ళు ఎవరు లేరు, అదే తన మీద దాడి చేసుకుంటుంది. అలాగే మనసు తన సంకల్పాలతో బందీ అవుతుంది. చిత్తం తన చేష్టలతో తన్ను తానే తప్పింపజేసుకుంటుంది. కాబట్టి ఆ దెబ్బలు ఏంటయ్యా అంటే, ఆ దెబ్బలు ఏమిటి అంటే వశిష్ఠ మహర్షి ఏం చెప్తున్నారు ఇక్కడంటే, నీలో గుప్తంగా ఉన్న వాసనలే ఆ దెబ్బలు. ఆ వాసనలు ముందు ఆ వాసనలు ఏం చేస్తున్నాయి, ముందు నిన్ను దెబ్బలు కొడుతున్నాయి, కొట్టక ముందు అవి వాసనలుగా ఉన్నాయి, కొట్టేటప్పుడు ఏమవుతున్నాయి, వృత్తులుగా మారుతున్నాయి. ఆ కొట్టిన తర్వాత వచ్చే గాయాలు వచ్చి కర్మలుగా మిగిలిపోతున్నాయి. పట్టుపురుగులాగానే మనసు తనను తానే బాధ పెట్టుకుంటోంది. బాధ పెడుతున్నది మనసే, బాధ పడుతున్నది మనసే. కాబట్టి ఇది నువ్వు బాగా అర్థం చేసుకో ఈ ఆఖ్యానం ద్వారా అంటూ ఈ ఆఖ్యానాన్ని ఇంతటితో ఆపలేదు. రేపటికి కూడా ఈ బోధన కొనసాగిస్తున్నారు వశిష్ఠ మహర్షి. రేపు ఏం చెప్తారో చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణారవిందార్పణం. ఓం శాంతి.